హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వందన్ ఫుడ్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ వచ్చేసి 2015లో స్టార్ట్ చేశారు అండ్ 2018 దాకా వీళ్ళు క్యాటరింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు అండ్ 2018 నుంచి 23 దాకా వీళ్ళు ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్ని సెల్ చేయడం అయితే చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీట్, రైస్ లేదా ఆయిల్ సీడ్స్ అని ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ని వీళ్ళు సెల్ చేసేవాళ్ళు. అండ్ 2023-24లో ఈ న్యూ స్టేక్ హోల్డర్స్ ఆర్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసి ఈ క్యాస్టర్ ఆయిల్ అండ్ క్యాస్టర్ డి ఆయిల్ కేక్ ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ బిజినెస్ వచ్చేసి వీళ్ళు B2B, B2C సెగ్మెంట్స్ లో ఆపరేట్ చేసేవాళ్ళు వీళ్ళ బిజినెస్ ని. అండ్ ఈ క్యాస్టర్ ఆయిల్ వచ్చేసి ఎక్కువగా కెమికల్స్ లో, పెయింట్స్ లో, ప్లాస్టిక్, మెడిసిన్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్స్ లో యూజ్ చేస్తారండి. అండ్ ఈ కంపెనీ వచ్చేసి గుజరాత్ బేస్డ్ కంపెనీ అండి. ఇక్కడే వీళ్ళకు 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ ఒక ప్రోడక్ట్స్ ఎక్కువగా ఈ గుజరాత్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, బీహార్, రాజస్థాన్, తెలంగాణలో ఎక్కువగా సప్లై చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ December 31st, 2024కి 16 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారండి. అండ్ కమింగ్ టు ద ప్రోడక్ట్ వైజ్ రెవెన్యూ అండి, 2023లో చూసినట్లయితే 100% రెవెన్యూ వీళ్ళకి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ నుంచే వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు ఈ క్యాస్టర్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి ఈ క్యాస్టర్ ఆయిల్ నుంచి వీళ్ళకు 64% రెవెన్యూ వస్తుందండి. అండ్ క్యాస్టర్ కేక్ నుంచి 8% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, 2022 ఫినాన్షియల్ ఇయర్లో వీళ్ళ రెవెన్యూ 1 crore నుంచి ఫినాన్షియల్ ఇయర్ 2024కి 48 crores పైకి అయితే ఇంక్రీజ్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 2022 వరకు వీళ్ళు లాస్ మేకింగ్ కంపెనీ, బట్ 2023 నుంచి పాజిటివ్గా టర్న్అవుట్ అయింది. అండ్ 2024 ఫినాన్షియల్ ఇయర్కి 2.6 crores పైగా ఇంక్రీజ్ అయింది. అండ్ దీంతో పాటు నెట్వర్త్ పరంగా కానీ, అసెట్స్ పరంగా కానీ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే వచ్చారండి. అండ్ రిటర్న్ రేషియోస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వీళ్ళు క్యాపిటల్ని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ రిటర్న్ పర్సంటేజెస్ కూడా గ్రోత్ కనపడుతుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే 31st December 2024లో మీరు రెవెన్యూ కానీ ప్రాఫిట్లో కానీ చూసినట్లయితే ఆల్మోస్ట్ డబుల్ గ్రోత్ కనపడుతుంది. సో ఇలా ప్రీ ఐపీఓకి ముందు ఇలా మాసివ్ గ్రోత్ కనపడడం అనేది ఫ్యూచర్ సస్టైనబిలిటీకి ఎక్కువగా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందండి. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అండి, June 30 ఓపెన్ అయ్యి July 2nd క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, లాట్ సైజ్ వచ్చేసి 1200 షేర్స్ అండి. ఐపీఓ ద్వారా వీళ్ళు 30 crores పైగా రైజ్ చేస్తున్నారు. అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,38,000 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ కానీ, రిటర్న్స్ అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ ప్రకారంగా చూసినట్లయితే జయంట్ అగ్రో ఇక్కడ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు ఓవరాల్ అన్ని ఫినాన్షియల్ ఇయర్స్తో మనం కంపేర్ చేసి చూస్తే. అండ్ వందన్ ఫుడ్స్ అంటే పియర్స్తో కంపేర్ చేసి చూస్తే వీళ్ళు అగ్రెసివ్ ప్రైస్లో అయిపోయినైతే కోట్ చేశారండి. అండ్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది ఈ కంపెనీ. అండ్ ఏంటంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి గ్రోత్ పరంగా ఇంకా అబ్జర్వ్ చేస్తే మంచిదని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ వీటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే గుజరాత్ నుంచి వీళ్ళకు 87% ఆఫ్ రెవెన్యూ డిపెండెన్స్ ఉందండి. ఆ పర్టికులర్ లొకేషన్ నుంచి ఏదైనా ఇంపాక్ట్ జరిగితే వీళ్ళకు ఓవరాల్ బిజినెస్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ సప్లయర్స్ ఎవరైతే ఉంటారో రా మెటీరియల్ సప్లయర్స్, వీళ్ళతో లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ కూడా లేవన్నట్టు చెప్తున్నారు. సో ఆ పర్టికులర్ రా మెటీరియల్ సప్లై ఆగిపోతే మాత్రం ఓవరాల్ బిజినెస్ మీద, ఫినాన్షియల్స్ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంతో పాటు టాప్ 10 కస్టమర్స్ నుంచి కూడా రెవెన్యూ డిపెండెన్సీ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ పర్టికులర్ కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ క్యాన్సిల్ అయినా, రెడ్యూస్ అయినా ఓవరాల్ ఫినాన్షియల్స్ మీద, బిజినెస్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంటుందండి. సో ఓవరాల్గా ఈ ఐపీఓలో నాకు రిస్క్ ఎక్కువ కనపడుతుందండి బిజినెస్ గ్రోత్ కంటే. సో నేనైతే ఐపీఓలో అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా, అప్లై చేయాలనుకోవట్లేదు. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ అరెల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాత డెసిషన్ తీసుకోండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 17% మెయింటైన్ అవుతుందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.